మొబైల్ లెజెండ్స్ ఆటలో హారిత్ అనే టైమ్ ట్రావెలర్ హీరోని గోల్డ్ లేన్లో ఎందుకు ఆడాలో ఇప్పుడు తెలుసుకుందాం. హారిత్కు అద్భుతమైన కదలిక సామర్థ్యం ఉంది. అతని డాష్ స్కిల్స్ వల్ల పోరాటాల్లోకి సులభంగా వెళ్లి రావచ్చు. హారిత్ శత్రువులపై అత్యధిక డ్యామేజ్ ఇవ్వగలడు. ముఖ్యంగా స్కిల్స్ అన్నింటినీ సరిగ్గా కలిపి వాడినప్పుడు అతను టీమ్ ఫైట్స్లో చాలా ప్రమాదకరంగా మారతాడు. లేన్పై ఒత్తిడి పెంచుతూ తక్కువ మొబిలిటీ ఉన్న శత్రువులను సులభంగా ఓడించగలడు. అంతేకాదు, అతని అల్టిమేట్ స్కిల్ శత్రువుల క్రౌడ్ కంట్రోల్ ప్రభావాన్ని తగ్గిస్తుంది, కాబట్టి అతన్ని లాక్ చేయడం చాలా కష్టం. అయితే హారిత్తో ఆడటానికి మంచి నైపుణ్యం కావాలి. సరైన టైమింగ్ మరియు పొజిషన్ ముఖ్యం. డాష్ స్కిల్ తప్పుడు సమయంలో వేసినా లేదా అది కూల్ డౌన్లో ఉన్నప్పుడు శత్రువులు దాడి చేసినా హారిత్ త్వరగా చనిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు హారిత్ యొక్క స్కిల్స్ గురించి చూద్దాం. మొదటగా అతని పాసివ్ స్కిల్ ఇన్సైట్. దీని ద్వారా దగ్గర్లో ఉన్న శత్రు హీరోల సంఖ్యను బట్టి హారిత్కు బోనస్ లైఫ్ స్టీల్ పెరుగుతుంది. ఇది గరిష్టంగా 5 స్టాక్స్ వరకు వస్తుంది. ఇది టీమ్ ఫైట్స్లో ఎక్కువ మంది శత్రువులతో ఒకేసారి తలపడినప్పుడు హారిత్ ఎక్కువసేపు బ్రతికి ఉండటానికి సహాయపడుతుంది. హారిత్ మొదటి స్కిల్ సింక్రో విజన్. ఇది దూరంలో ఒక ఫాంటంను సృష్టిస్తుంది. హారిత్ మరియు ఆ ఫాంటం ఒకరివైపు ఒకరు శక్తి తరంగాలు వదులుతారు. దారిలో ఉన్న శత్రువులకు భారీ డ్యామేజ్ కలుగుతుంది. ఈ 2 తరంగాలు మధ్యలో కలిసినప్పుడు ఒక పేలుడు జరిగి మరింత ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. శత్రువుల లైఫ్ తగ్గించడానికి ఇది మీ ప్రధాన స్కిల్. హారిత్ రెండవ స్కిల్ క్రోనో డాష్. ఇది లక్ష్య దిశలో డాష్ చేసి హారిత్కు ఒక షీల్డ్ ఇస్తుంది. దీని తర్వాత చేసే బేసిక్ అటాక్ మ్యాజిక్ డ్యామేజ్గా మారి శత్రువులను స్లో చేస్తుంది. ఈ అటాక్ శత్రువుకి తగిలితే ఈ స్కిల్ యొక్క కూల్ డౌన్ సమయం చాలా తగ్గిపోతుంది. దీనివల్ల పోరాటాల్లో నిరంతరం డాష్ చేస్తూనే ఉండవచ్చు. హారిత్ అల్టిమేట్ స్కిల్ జమ్మాన్ ఫోర్స్. ఇది ఒక మల్టీ డైమెన్షనల్ రిఫ్ట్ను సృష్టిస్తుంది. ఇది శత్రువులను స్లో చేస్తుంది. ఈ రిఫ్ట్ లోపల ఉన్నప్పుడు హారిత్ రెండవ స్కిల్ యొక్క కూల్ డౌన్ సమయం ఇంకా తగ్గుతుంది. రెండవ స్కిల్తో ఈ రిఫ్ట్ గుండా డాష్ చేసినప్పుడు మొదటి మరియు రెండవ స్కిల్స్ వెంటనే రీసెట్ అవుతాయి. అలాగే దీని లోపల ఉన్నప్పుడు క్రౌడ్ కంట్రోల్ ప్రభావం పనిచేయదు. ఇది ఒక అద్భుతమైన మొబిలిటీ మరియు డ్యామేజ్ లూప్ను సృష్టిస్తుంది. హారిత్ సాధారణ కాంబో. ముందుగా రెండవ స్కిల్తో డాష్ చేసి లోపలికి వెళ్లి వెంటనే అల్టిమేట్ వేయాలి. ఆ రిఫ్ట్ లోపల ఉన్నప్పుడు మొదటి మరియు రెండవ స్కిల్స్ను మార్చి వాడుతూ ఉండాలి. రిఫ్ట్ గుండా డాష్ చేయడం వల్ల స్కిల్స్ రీసెట్ అవుతాయి. దీనివల్ల తక్కువ సమయంలో ఎక్కువ బేసిక్ అటాక్స్ వేయవచ్చు. బిల్డ్స్ మరియు ఐటమ్స్. హారిత్ కోసం మ్యాజిక్ షూస్, స్టార్ లూమ్ సైట్, ఫెదర్ ఆఫ్ హెవెన్, హోలీ క్రిస్టల్, కాన్సంట్రేటెడ్ ఎనర్జీ మరియు డివైన్ గ్లైవ్ ఐటమ్స్ వాడాలి. బ్యాటిల్ స్పెల్స్ విషయానికి వస్తే గోల్డ్ లేన్లో హారిత్కి ప్యూరిఫై లేదా ఫ్లికర్ అత్యుత్తమం. బెల్లరిక్ మరియు జాన్సన్ వంటి క్రౌడ్ కంట్రోల్ హీరోల నుండి తప్పించుకోవడానికి ప్యూరిఫై బాగా పనిచేస్తుంది. కౌంటర్స్ మరియు కాంబినేషన్స్. హారిత్ హై బస్ట్ లేదా లాంగ్ రేంజ్ ఉన్న నోవారియా మరియు ఫార్సా వంటి హీరోలకు వ్యతిరేకంగా ఆడటం కొంచెం కష్టం. ఎందుకంటే వారు అతని రిఫ్ట్ జోన్ నుండి సులభంగా తప్పించుకుంటారు. అదే సమయంలో హారిత్ మిమ్సిటార్ మరియు మినోటార్ వంటి ఏరియా ఆఫ్ ఎఫెక్ట్ క్రౌడ్ కంట్రోల్ హీరోలతో బాగా సెట్ అవుతాడు. వారు శత్రువులను ఒకే చోట బంధిస్తే హారిత్ తన అల్టిమేట్తో సులభంగా ముగించగలడు. ముగింపు చిట్కాలు. గేమ్ మొదట్లో మొదటి స్కిల్ను అప్గ్రేడ్ చేసి మార్క్స్ చేయాలి. తర్వాత రెండవ స్కిల్, ఆపై అల్టిమేట్ లెవెల్ పెంచాలి. ఆడేటప్పుడు పొజిషనింగ్ చాలా ముఖ్యం. పొదల్లో లేదా గోడల వెనుక దాక్కుని మొదటి స్కిల్తో శత్రువులను ఆశ్చర్యపరచండి. అల్టిమేట్ వేసినప్పుడు రిఫ్ట్ జోన్ను పూర్తిగా వాడుకోండి. టీమ్ ఫైట్స్లో మొదటగా మీరే దూకకండి. మీ టీమ్ మేట్స్ ఫైట్ స్టార్ట్ చేశాక శత్రువులు వారి ముఖ్యమైన స్కిల్స్ వాడే వరకు ఆగి ఆ తర్వాత మీ కాంబోతో దాడి చేయండి. సరైన ప్లానింగ్తో ఆడితే హారిత్తో మ్యాచ్ గెలవడం చాలా సులభం.